ప్రక్షాళన దిశగా తెలంగాణ కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. గాంధీ భవన్లో నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గీత దాటితే తాట తీస్తామంటున్నారు హస్తం పెద్దలు. పార్టీలో మార్పులు తెచ్చేందుకు పీసీసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే స్పష్టంగా మహేష్ గౌడ్ మార్క్ కనిపిస్తోంది. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు మహేష్ గౌడ్. ఇప్పటికే కొందరితో మాట్లాడారు. పార్టీ ఆదేశాలకు లోబడి ఉండాలన్నారు. ఏ స్థాయి లీడర్ అయినా ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు పీసీసీ చీఫ్. కొన్ని జిల్లాల్లో లైన్ క్రాస్ చేస్తున్నట్టుగా ఫిర్యాదులు వచ్చాయని, తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. కాంట్రవర్సీ కామెంట్స్ తో పార్టీకి ఇబ్బందులు తీసుకొస్తే ఊరుకునేది లేదన్నారు. అయితే కాంగ్రెస్ లో క్రమశిక్షణ సాధ్యమేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి హస్తంలో అందరూ లీడర్లే. ఎవరి రాజకీయాలు వాళ్ళవి, ఎవరి డైలాగులు వాళ్ళవే. అలాంటి కాంగ్రెస్ లో డిసిప్లిన్ పై జోరుగా డిస్కషన్ జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు నడుదాం. రాజు, గీత దాటితే తాట తీస్తానంటున్నారు పీసీసీ చీఫ్. మరి కాంగ్రెస్ లాంటి ఒక యూనివర్సిటీ లాంటి పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా లీడర్ గా క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో మహేష్ గౌడ్ ఇచ్చినటువంటి ఈ వార్నింగ్స్ ను వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు? నిజంగా కాంగ్రెస్ లో ఈ రకమైనటువంటి డిసిప్లిన్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? రోజా, ముఖ్యంగా పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియామకమైన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మార్క్ అయితే పార్టీలో స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అంటారు. ముఖ్యంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. కాంగ్రెస్ పార్టీలో ఇటు సీనియర్లు కావచ్చు, అటు జూనియర్లు కావచ్చు, ఎవరికి వారే లీడర్లు అని చెప్పి కూడా చెప్తా ఉంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ నేతలందరికీ కూడా, ముఖ్యంగా ఇటు మండల స్థాయి నాయకులు మొదలుకొని మంత్రుల వరకు కూడా ఇప్పటికే ఒక దిశ నిర్దేశం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా క్రమశిక్షణపై పార్టీ ఎట్టి పరిస్థితుల్లో క్రమశిక్షణ రాహిత్యంగా ఉంటే పార్టీ ఉపేక్షించదు అని మాత్రం ఇప్పటికే పార్టీ నాయకులందరికీ కూడా ఇప్పటికే దిశ నిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే మనం చూసాము ఇటీవల జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అల్లు అర్జున్ ఘటన, సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనపై ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, మంత్రులు మొదలుకొని ఇటు మండల స్థాయి నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరూ వారి ఇంటర్ప్రిటేషన్ చేస్తూ మీడియా ముందు మాట్లాడడం కానివచ్చు, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కావచ్చు, ఇదంతా కూడా పార్టీ అయితే సీరియస్గా తీసుకుంది. కొంతమందికి ఫోన్ చేసి ఎవరు కూడా దీనిపై మాట్లాడొద్దు అని చెప్పి కూడా చెప్పిన తర్వాత కూడా కొంతమంది దీనిపై స్పందించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే వీరిపై పీసీసీ ఇప్పటికే వారిపై గుర్రుగా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే క్రమశిక్షణ తీసుకోవడానికి క్రమశిక్షణ కమిటీలు కూడా ఉన్నాయి. ఆ కమిటీలను మరింత బలోపేతం చేసే దిశగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలు కూడా తెలంగాణలో ప్రతిపక్షానికి పరిమితమైంది. సో అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. అధికారంలో ఉన్న పార్టీ ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా భాష విషయంలో ఎందుకంటే భాష విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ నేతలు తరచూ విమర్శిస్తారు. కేసీఆర్ భాష పైన కానివచ్చు, బీఆర్ఎస్ నేతల భాష పైన కావచ్చు. సో అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులపై భాష విషయంలో ఎప్పుడు కూడా నోరు జారవద్దు, ఖచ్చితంగా అధిష్టానం ఆదేశాలను పాటించాలి, పీసీసీ ఆదేశాలను పాటించాలని చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మనం చూసాము మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా ఇతర మంత్రుల ఎమ్మెల్యేల వ్యాఖ్యలు కూడా కావచ్చు, ఇటీవల చేసినటువంటి ఒక ఎమ్మెల్యే వీర్లశంకర్ వ్యాఖ్యలు కావచ్చు. సో ఇట్లా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా పార్టీకి నష్టం అనే భావనలో పీసీసీ చీఫ్ అయితే భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జిల్లా నాయకులకు ఇప్పటికే ఒక మీటింగ్ కూడా దీనికి సంబంధించి తీసుకుని వాళ్ళందరికీ కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. మండల స్థాయి నాయకులు కానివచ్చు, ఆ కింది స్థాయి నాయకులు ఎవరైనా కూడా ఆ జిల్లా నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అందరినీ కంట్రోల్లో పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళకు ఒక రివ్యూ మీటింగ్ కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్తా వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఉల్లంఘనలపై చర్యలు ఉంటాయని చెప్పి కూడా, సీరియస్ చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో నోటీసులు ఇచ్చి నోటీసులకే పరిమితం అయ్యేవారు. కానీ ఈసారి నోటీసులు కాదు, ఖచ్చితంగా ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే పార్టీ క్రమశిక్షణ చర్యలను పాటించవలసిందే అనే ఒక ఇండికేషన్ అయితే ఇస్తా ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. దీనికి తోడు ఇప్పటికే ఏదైతే గతంలో ఉన్న జంబో కార్యవర్గం, పీసీసీ కార్యవర్గం ఏదైతే ఉందో దాన్ని కుదించేందుకు ఇప్పటికే పార్టీ సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కొద్ది మంది నాయకులతోటే పీసీసీని నడిపించాలి రాష్ట్రంలో అని చెప్పేసి కూడా ఎఫిషియెంట్గా నడిపించాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి అధిష్టానం ఇప్పటికే ఏఐసీసీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది ఉండడం వల్ల కూడా ఇట్లాంటి అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవడంలో కానివచ్చు, అదేవిధంగా ఇట్లాంటి క్రమశిక్షణ చర్యలపై కూడా నోటీసులు ఇచ్చేందుకు కానివచ్చు, నిర్ణయాలపై కావచ్చు లేట్ అవుతుంది అని చెప్పే ఉద్దేశంతో, అదేవిధంగా ఎఫిషియెంట్గా నడిపించాలంటే తక్కువ మంది ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే దానిపై కూడా దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే అంటే
పార్టీ అంటే మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పిసిసి అధ్యక్షునిగా ఆయన మార్క్ చూపించేందుకు అయితే ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఏవైతే విమర్శలు ఉన్నాయో, ఇటు బీఆర్ఎస్ కానివచ్చు, ఇటు బీజేపీ కానివచ్చు, ఈ రెండు పార్టీల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ముఖ్యంగా భాష విషయంలో సంయమనం పాటించాలి, నాయకులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ కంటే చాలా ఎక్కువగా ఉంది, చాలా యాక్టివ్గా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు మండల స్థాయి నాయకులు మొదలుకొని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు కానివచ్చు, ఎంపీలు కానివచ్చు, వీళ్ళు మాట్లాడే ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో సోషల్ మీడియాలో తరచూ కూడా ప్రతిపక్షాలు వైరల్ చేస్తూ ఉన్నాయి. పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కోబోతున్నామని చెప్పి పార్టీ గుర్తించింది. ముఖ్యంగా రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఇటు ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఈ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ప్రజల్లోకి మరింతగా మన పథకాలను తీసుకువెళ్ళాలి. ముఖ్యంగా సో ఇట్లాంటి ఎవరైతే క్రమశిక్షణ రాహిత్యంగా ఉంటారో, ముఖ్యంగా భాష విషయంలో సో ఇట్లాంటి విషయాలు మాట్లాడడం వల్ల ఖచ్చితంగా పార్టీకి ఇది మైనస్ అవుతుంది, ప్రజల్లో కూడా ఒక చులకన భావం ఏర్పడుతుంది అని చెప్పి కూడా సో పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలపై కావచ్చు, అదేవిధంగా అధికారంలో ఉన్న పార్టీ ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా కావచ్చు. సో ముఖ్యానికి వాళ్ళ నేతలందరికీ కూడా సో ఇప్పటికే వాళ్ళందరికీ ఒక దిశా నిర్దేశం మహేష్ కుమార్ గౌడ్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా దీనికి తోడు రాబోయే అతి కొద్ది రోజుల్లోనే పిసిసి కార్యవర్గం కూడా మొత్తం ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి కూడా ఇటు పార్టీ నుంచి ఇప్పటికే ఇండికేషన్స్ వస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా పార్టీ లైన్ ఏది చెప్పినా కూడా కింది స్థాయి నాయకులందరూ కూడా దాన్నే పాటించాలి. సో ఖచ్చితంగా ఎందుకంటే సో పార్టీ లైన్ గీత దాటి ఎవరు మాట్లాడినా కూడా చర్యలు ఉంటాయని చెప్పే ప్రయత్నం అయితే పిసిసి చేస్తూ ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజు.